వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. మీ ముందుకైతే 2.5 సెంట్స్లో నార్త్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి స్కూల్స్కి, కాలేజెస్కి, అలాగే హైవేకి కూడా చాలా దగ్గరగా ఉన్న హౌస్ అనమాట. ఏంటి ఎక్కడ అనేది మనం వీడియో డిస్కస్ చేద్దాం. ఒకవేళ నేను వీడియో మొత్తం చూపించేస్తాను, ఎండ్ చూపించేస్తాను. వీలైతే నేను లొకేషన్ కూడా చూపించడం ట్రై చేస్తాను. లేదంటే మీరు లొకేషన్ తెలుసుకోవడానికి కాకుండా నాకు కొనాలనే ఉద్దేశంతో నాకు ఫోన్ చేయండి. డైరెక్ట్ తీసుకొచ్చి హౌస్ చూపించి మీకు నచ్చిందంటే మంచి నెగోషియబుల్తో ఈ హౌస్కి మీరైతే ఓనర్ ఎలాగ చేయగలను. అలాగే కొత్తగా మీరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ చేయండి. అలాగే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ హైప్ కూడా క్లిక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీరు ఇదే చూస్తున్నారు, ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎలివేషన్ అనమాట. సో వీడియోలో లైట్లు ఫ్లికరింగ్ అయితే మీరు అది లైట్ ఇష్యూ అని అనుకోకండి. సో ఇలాగైతే ఎలివేషన్ ఉంటుంది. హౌస్ ముందు 30 feet రోడ్ అయితే ఉంటుంది. ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. సో పార్కింగ్ ఏరియా కూడా మంచిగా స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి మెయిన్ డోర్ ముందు మనకి ఇలాగ టైల్స్తో ఎలివేషన్ టైల్స్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయన్నమాట. సో పైన కూడా మనకి సీలింగ్కి కూడా మీరు చూస్తున్నారు అనుకోండి, సీలింగ్ ఏదైతే ఉందో మనకి WFC ఫోమ్ సీతో గ్రాండ్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది హౌస్ ముందర. అలాగే మనకి సేఫ్టీ గ్రిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట. నార్త్ ఫేసింగ్ డోర్ కంప్లీట్గా టేక్ చౌకట్ అండ్ టేక్ డోర్తో అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా పెట్టింటారు. అండ్ అక్కడ మనకి ఒక వాషింగ్ ఏరియా పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. అండ్ మీరు ఏదైతే అక్కడ కింద ఈశాన్య మూలకి బోర్ పాయింట్, సంపు అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక గెస్ట్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏదైతే చూస్తున్నారో గెస్ట్ టాయిలెట్, సో కంప్లీట్గా వాస్తు బేస్ చేసుకుని వాస్తు ప్రకారమే హౌస్ని అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా మంది 2 steps అడుగుతుంటారు, హౌస్లోకి వెళ్ళాలంటే 1, 2 తర్వాత లోపలికి ఉండాలని చెప్పి ఇలా 2 steps అయితే అడుగుతుంటారు. సో అది కూడా వాస్తుని బేస్ చేసుకుని కట్టడం అయితే జరిగింది అనమాట. సో లేట్ చేయకుండా ఇప్పుడు హౌస్లోకి వెళ్ళి మీకు హౌస్ వీడియో ఫాస్ట్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదైతే చూస్తున్నారు, కెమెరా వచ్చేసి మనకి ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. ఆ మెయిన్ డోర్ దగ్గర నుంచి ఇదంతా మనకి స్పేసియస్ హాల్ అనమాట. సో మనకి హాల్లో టీవీ యూనిట్ కూడా ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో వితౌట్ కబోర్డ్సే మీరు యూజ్ చేసుకునే విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట టీవీ యూనిట్. అండ్ డిసెంట్ క్లాసిక్ పిఓపి, మీరు ఏదైతే పిఓపి చూస్తున్నారో పైన. అండ్ ఇక్కడ ఒక వాల్కి ఇలాగా వాల్ స్ట్రక్చర్ అనమాట. ఇది మనకి టచ్ చేస్తే స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ ఫ్లోరింగ్ కూడా మీరు చూడండి, మంచి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందాక మీకు చెప్పాను కదా, నార్త్ ఫేసింగ్ హౌస్. అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒక డోర్ పెట్టడం జరిగింది అనమాట. అండ్ వెంటిలేషన్ కోసం విండో. సో ఇదంతా మనకి స్పేసియస్ హాల్ అనమాట. అలాగే మనకి ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియాలో మనకి పూజా రూమ్ అయితే ఇలా అటాచ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. పూజా రూమ్కి కిచెన్ మండకి గ్యాప్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే చూస్తున్నారో కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సో గ్రానైట్ మీరు యూజ్ చేసుకోవడానికి స్పేస్ అయితే చూడండి డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది. మనకి సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. దానిపైన కూడా మనకి సుంచు అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ యొక్క ఏరియాకి మనం కబోర్డ్స్ చేయించుకున్నాం అనుకోండి, చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ కోసం విండోస్, అలాగే చిమ్నీ పెట్టుకోవడానికి పాయింట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఈ హౌస్కి అడ్వాంటేజ్ ఏముందంటే మనకి బోరు వేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం నియర్ బై మనకి ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది అనమాట. సో ఇదేదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక వాల్కి ఇలాగ డిఫరెంట్ పెయింటింగ్తో పాటు ఒక డిజైనింగ్ లైట్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఈ బెడ్రూమ్లో మనకి ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదేదైతే ఉందో క్లాసిక్ పిఓపి. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో అయితే ఇలాగైతే ఉంటుంది. అండ్ సెల్ఫ్లు, సో మీకు సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటికి కబోర్డ్ చేయించుకున్నారనుకోండి, ఇంకా మోర్ ఇప్పుడు ఏదైతే గ్రాండ్ లుక్ ఉందో బెడ్రూమ్లో అది ఇంకా 2 times 3 times ఇంక్రీజ్ అయితే అవుతుంది కబోర్డ్స్ ద్వారా. ఒకవేళ మీరు కబోర్డ్స్ కావాలంటే చేసుకోవచ్చు. అండ్ ఈ బెడ్రూమ్లో ఇది ఒక అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వెస్టర్న్ స్టైల్లో. సో ఇప్పుడు కెమెరా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ దగ్గర అయితే ఉంది, అంటే మాస్టర్ బెడ్రూమ్ డోర్ దగ్గర అయితే ఉంది. సో మనకి ఇదంతా హాల్ అనమాట. సో ఇక్కడ మనకి వెంటిలేషన్ వస్తే ఇక్కడ కామన్ టాయిలెట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు ఒక హ్యాండ్ వాష్ అయితే ఇలా డిజైన్ జరిగింది. అండ్ దానిలోకి అలాగా మనకి కామన్ వాష్రూమ్ అయితే ఒకటి ఇలా ప్రొవైడ్ చేయడమే జరిగింది. అంటే దీనివల్ల మనకి వాస్తు డిస్టర్బ్ కాదు, అట్ ది సేమ్ టైం హాల్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి కిడ్స్ బెడ్రూమ్ అయితే మీకు చూపించేస్తాం. బెడ్రూమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి మంచి స్పేసియస్గా అయితే ఉంది. గ్రానైట్ కూడా డిఫరెంట్, అంటే 2 bedrooms ఒక కలర్ ఆఫ్ గ్రానైట్, హాల్ ఒక గ్రానైట్ అయితే యూస్ చేయడం జరిగింది. సేమ్ టైం మనకి ఇక్కడ కూడా వాల్కి ఇలా స్ట్రక్చర్ అయితే యూస్ చేసి ఈ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ లైట్ వల్ల మనకి చాలా అట్రాక్టివ్ డిజైన్ అయితే
ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం క్లాసిక్ డిజైన్ పిఓపి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి వెంటిలేషన్ కోసం ఇలాగ ఒక విండో, అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఏసీ పాయింట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ కూడా సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇది వితౌట్ కబోర్డ్స్ వస్తుంది కాబట్టి వీటికి మనం కబోర్డ్స్ చేయించుకున్నాం అనుకోండి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇది బెడ్రూమ్ కూడా మనకి చిన్నగా అయితే లేదు, మంచి స్పేసెస్గా అయితే ఉంది, ఎక్కువ ఇరుగ్గా అయితే ఉండదు అనమాట. మీరు ఒక కింగ్ సైజ్ కాట్ వేసుకున్నా, క్వీన్ సైజ్ కాట్ వేసుకున్నా మీకు స్పేస్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే హౌస్ వీడియో చూసారో ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ నుండి హౌస్ అయితే ఉంటుంది. సో మనకి వాస్తు ప్రకారం ఈస్ట్ కూడా ఒక డోర్ అయితే పెట్టడం జరుగుతుంది. హౌస్ సైజ్ విషయానికి వచ్చేస్తే 20x55 సైజులో అయితే ఉంటుంది. 2.5 సెంట్ అయితే ఉంటుంది అనమాట. 2.5 సెంట్ నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే మేము సేల్కి తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి వితౌట్ కబోర్డ్స్తో మన దగ్గర సేల్కి అయితే వచ్చేసింది. సో మీరు ఏదైతే హౌస్ చూస్తున్నారో దాంట్లో మీరు ఇప్పుడు ప్రజెంట్ చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కబోర్డ్స్ చేయించుకున్నారు అనుకోండి, ఇంకా 2 times 3 times అట్రాక్షన్ అయితే మీకైతే ఈ హౌస్కి అయితే ఉంటుంది అనమాట. అండ్ మీకు కబోర్డ్స్ కావాలంటే కూడా మేమే చేసి ఇవ్వగలము. సో మీరు అయితే హౌస్లో ఈ యొక్క హౌస్లో మ్యాచింగ్ కలర్స్ కబోర్డ్స్ చేయించుకుంటే మీకు చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ యాక్చువల్గా కిచెన్ మామూలుగా అంటే చాలా మంచి స్పేస్ అయితే ఉంటుంది. ఈ యొక్క హౌస్లో మనకి ఏమవుతుందంటే సో 20x55 సైజ్లో కిచెన్ కొంచెం చిన్నగా అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వీళ్ళు చాలా మనకి మంచి స్పేసెస్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఫైనల్గా ఈ హౌస్ వచ్చేసి మనకి గుత్తి పెట్రోల్ బంక్ సైడ్ అయితే ఉంటుంది. ఎక్కడ ఏంటి మీరు లొకేషన్ మాత్రమే అడగండి. మీరు గుత్తి పెట్రోల్ బంక్ సైడ్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసి ఏమన్నా కాల్ చేయండి. మీకు డైరెక్ట్గా నేను తీసుకొచ్చేసి ఈ హౌస్ చూపించి మీకు ఒకవేళ రేట్ వర్కౌట్ అవుతుందంటే మంచి రేట్కి నేను ఈ హౌస్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది, సపరేట్ బోర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అదే మున్సిపల్ వాటర్ కూడా మీకు తాగడానికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా కొన్న వెంటనే తీసుకునే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. అండ్ అప్రూవల్ తీసుకుని కట్టడం జరిగింది. మీకు లోన్ కూడా వస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు లోన్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా నేనైనా చేస్తాను, అదర్ మనకి బిల్డర్ అయినా కూడా మనకి హెల్ప్ అయితే చేస్తారనమాట. సో కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి వీడియో పంపించి కనుక్కోపోదాం అది ఇది అని చేయకండి. సో మీకు నచ్చింది కొంటాను అనిపిస్తే డైరెక్ట్గా నాకు ఫోన్ చేస్తే నేను మీకు హౌస్ తీసుకొచ్చి చూపించి డైరెక్ట్ ఓనర్తో అయితే నేను మాట్లాడించి మీకైతే హౌస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా మన కాన్సెప్టే ఓనర్ టు ఓనర్ అనమాట, అంటే సెల్లర్ టు బయ్యర్. సో మధ్యలో మనము ఎక్కువ అడిషనల్గా రేట్స్ అవి చెప్పుకొని అలాగైతే డిస్టర్బెన్స్ నేను క్రియేట్ చేయను. సో మీరు కూడా జెన్యున్ బయ్యర్స్. సో మన కర్నూలు హబ్ జెన్యున్ రియల్ ఎస్టేట్ కాబట్టి సో మీరు కూడా జెన్యున్ బయ్యర్స్, అలాగే జెన్యున్ సెల్లర్స్ కూడా ఉంటే నాకు కాల్ చేయండి. ఎవరైనా నమ్ముదాం అనుకుంటే కూడా నాకు కాల్ చేసి నేను మార్కెటింగ్ చేసి సేల్ అయితే చేపిస్తున్నాను అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైజ్ వచ్చేసి 72 lakhs చెప్తున్నారు. 72 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి అయితే వచ్చేసింది అనమాట. సో 72 లక్షలు అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, స్లైట్లీ నెగోషియబుల్. 2.5 సెంట్ మీరు అనుకోవచ్చు, 2.5 సెంట్కే 72 లక్షలు చెప్తున్నాయండి బాబు అంటే మీరు ఒకసారి వస్తే ఇక్కడ రియాలిటీ మీకు అర్థమవుతుంది. సో ఎందుకు నేను ఈ ప్రైస్ మెన్షన్ చేయడం జరిగింది అనేది మీరు ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది. దెన్ మీకు నచ్చి మీరు నెగోషియేషన్లో మీరు అనుకున్న రేటుకి వస్తుందంటే మీరు కొంటారు, లేదంటే నేను మరీ మీకు ఇంకొక వేరే హౌస్ కూడా చూపిస్తాను అనమాట. సో దీంట్లో ఏమైతే హెజిటేషన్ లేదు, మీరు వచ్చి నచ్చిందంటే మీకు మంచి రేట్ వస్తుందంటే మీరు కొనొచ్చు, లేదంటే నేను మరీ వేరే హౌస్ కూడా మీకైతే ఇప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఎవరైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా నన్నైతే రెఫర్ చేయండి. సో మార్కెటింగ్ చేసి యూట్యూబ్లో పెట్టి కానీ పెట్టకుండా కానీ అనేది సేల్ చేపిస్తాను. ఒకవేళ మీరు కొనేవాళ్ళనుకోండి, మీరు బ్యాంక్ లోన్ ద్వారా వెళ్తున్నా, ఏదైతే లెట్ క్యాష్ ద్వారా వెళ్తున్నా, మీకు అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు రిజిస్టర్ అయ్యేంత వరకు నేనైతే నా యొక్క ఫుల్ సపోర్ట్ అయితే మీకైతే ఉంటుంది అనమాట. సో ఇది ఇవాళ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకొక హౌస్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.